ఇప్పుడు ఎదురు చూస్తాను మనం ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తుందో వాడేవాడు చూడు వనవాసం ఎత్తుతాను మేము చిలక పైసలు పంపితే బియ్యం తెచ్చుకునేది ఉప్పు నీరు కాయ తెచ్చుకునేది అన్నింటితో సెలవుతుండేది మాకు ఆ దేవుడు చేయబట్టి జేసి గారు ఆయన వికలాంగుడే తిరిగా 4,000 ఇస్తాడు వికలాంగులు కానీ ఆ 10 రోజులు 5 నెలలు తిరుగుడు అవుతుంది పంచాను సర్పంచ్ లేడు ఓ కార్యదర్శి లేడు ఇంత ఊరుకు 15 రోజుల సంఖ్య తిరగంగా ఇస్తారు కాంగ్రెస్ ఏమంటారు వాళ్ళ ఇత్తి ఆవిడేనా వాళ్ళ కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన కాదు అని మరి పోయి అడుగుతామా మన కేసీఆర్ అయితే అడుగుతాం అదే నిన్ను అడుగుతాం మన తెలంగాణ అడుగుతాం వాడే కూడా మనకు నా కోడలు పంచాయతీ అయింది ఆ దాకాండ ఉట్టుకుని పట్టుకొని వచ్చింది ఆయన ఉండగా పైసలు ఇచ్చేది అంగీరు పంపేది సరుకులు ఎప్పుడు వస్తారని మళ్ళీ ఎదురుతాను కూలిపోతే పంచాడు నిన్న 300 మొన్న 300 ఒక్కనాడే 2 రోజులు 8 రోజులన్నా కూడా కొట్టరా 10 రోజుల సంచాలి తిరిగి చెప్పాలా పంచం పింఛన్ కొరకు ఆయన పంపిన 4,000 అయ్యా కేసీఆర్ పంపిన 4,000 ఎక్కువ నా పెనుటి 6,000 ఇస్తానన్నారు 3,000 ఇస్తలేదు 6,000 ఇచ్చలేదు తిరిగి అయ్యే గతి లేవు కూడా ఇప్పుడు కళ్ళ సంపదలు బాగా వస్తాయండి 4,000 వస్తుంది 3,000 మన మంచిని మనం చేసుకోవాలి కానీ ఎవరికో ఇచ్చి వారి కాలు పట్టుకుంటే వాడు మాకు తెలుసా మనకు ఊరా పల్లె నా పేరా నేను లచ్చమ్మ కుర్రోళ్ళు